నెల్లూరు 3 టౌన్ సంతపేట పోలీస్ స్టేషన్ తరపున నెల్లూరు పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి. నెల్లూరు నగరంలో ఈ గంజాయి మీద పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఉక్కుపాదం మోకాము. నెల్లూరు 3 టౌన్ పరిధిలో ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 8 కేసులు నమోదు చేసి 26 మందిని జైలుకు పంపి సుమారు 34 కేజీల గంజాయిని పట్టుకోవటం జరిగింది. వాటి విలువ సుమారు 8 లక్షల విలువైన గంజాయిని పట్టుకోవటం జరిగింది. అలాగే నేను వచ్చి సుమారు 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల్లో 3 గంజాయి కేసులను పట్టుకుని సుమారు 10 మందిని జైలుకు పంపించి 3 లక్షల విలువైన 14 కేజీల గంజాయిని పట్టుకోవటం జరిగింది. మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల గారి ఆదేశాలతో గంజాయిని రూపుమాపటానికి గంజాయిని ఎవరైతే విక్రయించడానికి గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో, నిల్వ చేస్తున్నారో, అలాగే ఎవరైతే గంజాయిని తాగుతున్నారో వాళ్ళ మీద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి వాళ్ళని పట్టుకోవటం జరుగుతున్నది. ఇది నిరంతరం కొనసాగిస్తూ ఉంటాం. అలాగే కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా కూడా ఈ గంజాయి కానీ, మూలాలు కానీ, అలాగే ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద గట్టి నిఘాను ఏర్పాటు చేశాం. నెల్లూరు పట్టణంలో ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున భరోసానిస్తున్నాం. గంజాయి కానీ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున 3 టౌన్ సిఐ అయిన నేను సంతపేట పరిధిలో పనిచేస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రజలకు, పేరెంట్స్కి ముఖ్యంగా తెలియజేసేదేమనగా, వాళ్ళు పిల్లలు ఈ ర్యాట్ పికర్స్ అంటే వైటనర్లు తాగటం, నైటు మందు తాగి రోడ్ల మీద త్రిబుల్స్ నడపటం, అలాగే బళ్ళను వాళ్ళ మోటార్ బైక్స్ని వేగంగా నడపటం, అలాగే కొంతమంది గంజాయికి అడిక్ట్ అయ్యి వాళ్ళు అర్ధరాత్రుల పూట లేకపోతే మారుమూల ప్రదేశాల్లో అప్పుడప్పుడు తాగుతూ కనపడటం, అలాంటి కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా పేరెంట్స్కి తెలియజేసేదేమనగా వారి పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళు గమనించుకోవాల్సిన సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైనా సరే పిల్లలు వాళ్ళ పరిధిని దాటి తల్లిదండ్రులతో కానీ ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం మేము కఠిన చర్యలు తీసుకుంటున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. అలాగే ఇంట్లో మేము ఈ రౌడీ షీటర్లు, అలాగే సస్పెక్ట్లు, వీళ్ళ మీద కూడా గట్టి నిఘా పెట్టాం.